టికెట్ రేట్ల మీద జనరల్గానే పబ్లిక్లో అయితే వ్యతిరేకత వచ్చిందండి. ఎందుకంటే ఓవరాల్గా ఎకనామీ కష్టాల్లో ఉంది మంది, స్లో గ్రోత్ ఉంది. అదేదో మూలిగే నక్క మీద తాటిపండులాగా వాడు ట్రంప్ గాడు మనకి పెంచాడు. దీనివల్ల అనేక రంగాలు కుదేలైనాయి. దీని ఎఫెక్ట్ మిగతా రంగాల మీద పడుతుంది. సో ఆల్రెడీ మన స్టాక్ మార్కెట్ మైనస్లోకి వెళ్ళింది. సో ఇలాంటి ఒక నేపథ్యంలో ఏంటంటే జనరల్గానే గత 3-4 నెలల నుంచి అర్బన్ కన్జంప్షన్ బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో అయితే రూరల్ కన్జంప్షన్ తగ్గిపోయిందనే సర్వేలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ పథకాల నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళట్లేదు. జగన్ ఉన్నప్పుడు అప్పు సప్పు చేసి వీళ్ళకి అందిస్తూ ఉన్నాడు. డబ్బులు ఉంది, డబ్బులు ఉన్నప్పుడు సర్క్యులేట్ అవుతుంది. పేదల దగ్గర డబ్బులు ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ధనవంతుల దగ్గరే ఎక్కడో వాళ్ళు దాచిపెడతారు, విదేశాల్లో అక్కడ ఇట. పేదలు 2000 5000 వస్తే వాళ్ళు ఏం దాచిపెడతారు, మళ్ళీ కొంటారు, ఏదో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, అర్బన్ కన్జంప్షన్ తగ్గింది. సో నెసెసిటీకి మాత్రం పెట్టే పరిస్థితి ఉంది. థియేటర్కి జనరల్గానే పోయి చూడాలనే ఇది ఇంట్రెస్ట్ పోయింది జనాలకి. ఎట్లాగో ఓటీటీలో వస్తుంది, నా లోలు ఉంటాయి అన్న ఇది వచ్చేసింది. సో ఇది సినిమాలకి ఇప్పుడు వార్ 2కైనా కూలీకైనా రేట్లు ఎక్కువ పెంచుకునేదానికి ఇది. మరి మనకు తెలిసింది లాజిక్ వాళ్ళకి తెలియదా? ఏషియన్ వాళ్ళు ఏమన్నా ముదురులు కాదా, లేకపోతే నాగవంశీ ముదురు కదా, ఆయనకి ఎందుకు పెట్టాడంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ 3 రోజుల్లో ఎంత వస్తే అంత వచ్చినట్టు లాగేయాలి మ్యాక్సిమం. ఇది టాక్ ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఫస్ట్ 3 రోజుల్లో మ్యాక్సిమం ఎంత లాగగలిగితే అంత లాగేయాలి. కాబట్టి రేట్లు ఎక్కువ పెడితే ఎక్కువ కలెక్షన్ వచ్చేస్తాయి. అభిమానులు ఉన్నారు, దీని హైప్ ఈ మోడల్లో. అందుకనే రాజమౌళిని చాలామందిని తిడుతున్నారు. ఈ మోడల్ తెచ్చింది రాజమౌళి. నిన్న అసలు 1000 కోట్లు పెట్టి సినిమా తీయమని ఎవడరా అడిగాడు? నువ్వు 1000 కోట్లు పెట్టి హీరోలకి ఇచ్చి, ఇప్పుడు అదే సమస్య. ప్రతి చిన్న బుడ్డ హీరో కూడా నాకు 30 కోట్లు ఇవ్వండి, నాకు 50 కోట్లు ఇవ్వండి అని అడగడం, వీళ్ళకి ఇవ్వడం. మళ్ళీ ఇతను ఇంకా అన్నిట్లో డిసైడ్ అవుతాడు. ఆ హీరోయిన్ కావాలి, ఈ కెమెరామెన్ కావాలి. ఇంకా దీంతో పాటు ఈ మధ్య యూనియన్స్ గొడవలు, దీంతో బడ్జెట్ అనేది విపరీతంగా పెరిగిపోయి అల్టిమేట్గా దీన్ని మోయాల్సిన భారం ఎవరిది? ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం. మళ్ళీ థియేటర్లో రేట్లు మామూలుగా లేదు. పాప్కార్న్ 250 300, ఒక కాఫీ తాగుదామంటే ఇప్పుడు 3 గంటలు 3 గంటలు మినిమం అవుతుంది సినిమా. ఇది 2 గంటల 50 నిమిషాలు 2 సినిమాలు కూడా. ఒక 2 నిమిషాలు తక్కువ ఉంది. కూలీకేమో ఏ ఇచ్చారు, దీనికేమో యూఏ 16+ ఇచ్చారు. 16 ఏళ్ల వయసు దాటిన వాళ్ళే చూడాలి. ఇది 18 ఏళ్ళ, ఇంతే తేడా, పెద్దగా ఏం లేదు. 2 సినిమాలు ఆల్మోస్ట్ ఒకే రకమైన ఇది. సో దీనికి 450 టికెట్ పెట్టి ఒకడే వెళ్ళరు జనరల్గా. ఎవరో ఫ్యామిలీలో అంటే ఒకరే పోతే ఫ్యామిలీకి అమౌంటర్గా, ఇద్దరు వెళ్ళాలి. లేకపోతే ఫ్యామిలీలో నలుగురు వెళ్ళాలి. సో 450 ప్లస్ ఇంకొక 450 అంటే రఫ్గా ఒక మనిషికి 1000 రూపాయలు. ట్రావెల్ అవన్నీ ఉంటాయిగా. సో మినిమం 1000 రూపాయలు అవుతుంది. సో ఒక మనిషికి నలుగురు పోతే 4000 అవుతుంది. 4000 అనేది ఒక మంత్ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి చాలా బర్డనే. 4000 ఒక సినిమాకి, అది బాగుందో లేదో తెలియకుండా. కాబట్టి అందరూ ఏంటంటే మౌత్ టాకు, అది కూడా తమకి నమ్మకమైన వాళ్ళు చెప్తేనే, ఇంకెవడో చెప్తే వినరు. మనలాంటి వాళ్ళు రివ్యూలు చెప్తే చూస్తారు, వీడు రివ్యూ చెప్పాడా అనేది తప్ప దీని మీద డిపెండ్ అయ్యి నేను చెప్పాక రివ్యూ బాగుందని చెప్పాడని ఎవడు వెళ్ళిపోడు. ఎందుకంటే వాడు కనుక్కుంటాడు మళ్ళీ ఎవరినో కనుక్కొని. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలి కదా డబ్బులు, దేని మీద పెట్టాలనేది వాళ్ళు ఆలోచిస్తారు కదా. సో అది ప్రాబ్లమ్స్ అన్నమాట. అందువల్ల ఇది వీళ్ళు అంటే ఇది మరీ బీభత్సమైన బడ్జెట్ అయితే కాదు. 400 కోట్లు కాబట్టి ఇద్దరికి కూడా రికవర్ చేసుకునే స్తోమత అయితే ఉంది. కాబట్టి నేను అనుకోవడం రికవర్ అయితే ప్రొడ్యూసర్లు సేఫే అని అనుకో. ఆల్రెడీ కూలీకి అయితే సేఫ్ సైడ్కి వచ్చేసింది. 350 కోట్లు ఆల్రెడీ వాళ్ళు సేఫ్లోకి వెళ్ళిపోయారు. నాన్ థియేటర్కల్ అండ్ థియేటర్కల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాళ్ళు సేఫ్లో ఉన్నారు. ఇది కొంత రిస్క్లో ఉంది, కానీ ఇది కూడా మెల్లగా వచ్చే అవకాశం అయితే ఉంది వార్ 2 కూడా. ఎందుకంటే వారు తీసిన వాళ్ళు యాష్ చోప్రా వాళ్ళు కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వార్ అనేది పెద్ద హిట్ అయింది. ఇప్పటికి కూడా అది ఆడుతూనే ఉంది. కాబట్టి ప్రొడ్యూసర్లు అయితే 2 సినిమాలు సేఫ్, బయర్లు కూడా ఆల్మోస్ట్ సేఫ్ అవుతారు. ఇక్కడ నష్టపోతుండేది ఏమన్నా ఉంటే ప్రేక్షకులే జాగ్రత్తగా మౌత్ టాకు మనకి నమ్మకమైన వాళ్ళు చెప్పినాక వెళ్తారు. కాబట్టి
అభిమానులు కొంత దెబ్బతింటారు. అది వాళ్ళకి ఆనందం కాబట్టి వాళ్ళ ఆనందానికి వెలకట్టలేని ఆనందం అది. కాబట్టి ఎవరు లాస్ కాకపోవచ్చు ఈ 2 సినిమాలకు కూడా ఓవరాల్గా చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ మొన్న లోకేష్ని దృష్టిలో పెట్టుకున్న సమాధానం ఇచ్చాడు. ఆయన 25 ఏళ్ల సందర్భంగా ఆయన ఎమోషనల్గా మాట్లాడాడు. ఆ ఎమోషనల్ ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ, ఎన్ని యుగాలున్నా ఎన్ని ఇదైనా ఆయన మర్చిపోరు. అలాంటి ఆయన ఆశీస్సులు ఫస్ట్ మన మీద ఉన్నంత వరకు అన్నాడు, మళ్ళీ నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్నాడు. ఆ డైలాగ్ వెనక ఖచ్చితంగా లోకేష్ ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆశీస్సులు నాకుంటే చాలు అనమని మామూలుగా చెప్పాలా. ఉన్నంత వరకు అంటే అర్థమేమి, ఆయన ఎట్లాగూ ఉంటాయి, ఆశీస్సులు ఉంటాయనే కదా అందరూ అనుకుంటారు, నమ్మేవాడు నమ్ముతాడు. సో అంటే నన్ను బాటమ్ లైన్ ఏంటంటే నన్ను ఎవడు ఏమి చేయలేడు అనే డైలాగు హైలైట్ చేయాలి. సో జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఎవడో ఏమి చేయలేరు అంటే అర్థమేమి, ఎవడో ఏమో చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఆబ్వియస్సే కదా. లోకేష్, తెలుగుదేశం వాళ్ళు, కొంత కమ్మా సెక్షను, మన జనసేన బ్యాచ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళు ఈయన సినిమాని ఈయన్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. అదే ఆబ్వియస్. ఎందుకంటే కమ్మా సెక్షన్ ఈయన ఎంట్రీ అయినప్పుడే 9 సినిమాలతో తారక రత్నం దించలేదా ఒకే రోజు? ఈయన తొక్కేలానే కదా దించారు. అదేది ఈయన గుడ్ లక్, ఆయన బ్యాడ్ లక్ కాబట్టి జరగలేదు. జరుగుంటే ఏమై ఉండాలి? జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రివర్స్ అయి ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ తారక రత్నగా అయిపోయి ఉండాలి, తారక రత్న ఎక్కడో ఉండాలి. ఇతను ఆ రకంగా చూసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామూలు వ్యక్తి కాదండి. ఎందుకంటే ఇంత నెగిటివిటీ ఉండి, ఇంత ఎనిమి ఇది ఉండి కూడా ఆయన నిలదొక్కొని వచ్చాడంటే ఖచ్చితంగా అది ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. ఆయన్ని ఎవడైతే సినిమా పరంగా ఎవడు అప్పుడే తొక్కలేకపోయారు, ఇప్పుడు ఎందుకు